హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ ఎలా అయినా శారదని అందరి ముందు శిక్షించాలి అని ఒక పక్కా ప్లాన్ వేసుకుంటుంది. ఇవాళ నైట్ నువ్వే మా ఇంటికి వచ్చి శివ బిందులకి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించాలి, వాళ్ళ రూమ్ని డెకరేట్ చేయాలి అని చెప్పడంతో పాపం శారద బ్యాగ్లో అన్నీ సర్దుకుంటుంది. అప్పుడే పూరి, అమ్మా ఏంటి ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏ నీకన్నీ చెప్పాలా? నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అని అంటారు. అమ్మా ఇంకొక 5 నిమిషాల్లో అన్నయ్య వచ్చేస్తాడు కదా, ఎందుకు అన్నయ్యతో వెళ్ళొచ్చు కదా అని అంటారు. ఏయ్ నీకెందుకే, నేను చెప్తున్నాను కదా, నేను ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని శారద ఇంకలా అపూర్వ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ ఒక సిరప్ని చూస్తూ ఉంటే నక్షత్ర, మమ్మీ ఏంటిది అని అడుగుతుంది. ఇది ఒక సిరప్, ఈ సిరప్ ఆడవాళ్ళు తాగితే వాళ్ళకెప్పటికీ పిల్లలు పుట్టరు అని అంటారు. ఇలాంటి సిరప్ మనం శారద బ్యాగ్లో వేస్తే అప్పుడు శారదని ఈ ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకుంటారు. తర్వాత తనకి చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తాను అని అంటుంది అపూర్వ. మమ్మీ తన బ్యాగ్లో ఎలా వేయాలి మమ్మీ అని అడుగుతారు. నేనున్నాను కదా, నేను చెప్తాను కదా, తన ఆటో దిగి వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తావంటే అని ఒక ప్లాన్ చెప్తుంది. సరే మమ్మీ అని ఇంకలా నక్షత్ర అయితే తీసుకొని వెళ్తుందనమాట. ఆ సిరప్ తీసుకొని వెళ్ళి దొంగతనంగా తను చూడకుండా తన బ్యాగ్లో శారద బ్యాగ్లో వేసేస్తుంది. శారద ఇంటికి రావడం చూసి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శారద నువ్వేంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అవునండి, నేనే శివకి బిందుకి దగ్గరుండి రూమ్ డెకరేట్ చేయడానికి వచ్చానని అంటుంది. శారదా నిన్ను ఇక్కడ మా వాళ్ళు చూస్తే చంపేస్తారు శారదా, నువ్వు వెళ్ళిపో శారదా అనేసరికి అప్పుడే శరత్ చంద్ర కిందకి వస్తారు. హేయ్ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. నేను అననేలోపు చెప్పు ఎందుకు వచ్చావు, అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే నీకు లేదు, అలాంటిది నువ్వు వచ్చావంటే దానికి కారణం నేను తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు, వెళ్ళిపో మర్యాదగా అని అంటారు. అప్పుడే అపూర్వ, బావా ఏదో తన కన్న కూతురు బిందు అయినట్టు తన అల్లుడు శివ అయినట్టు ఎంత ప్రేమ ఒలకపోస్తుందో, ఈ ప్రేమతోనే ఈ ఇంట్లో వాళ్ళని, అదిగో ముఖ్యంగా భూమిని తన వైపు తిప్పుకోవాలనుకుంది. ఇప్పుడు చూడు మనందరినీ తిప్పుకోవాలనుకుంటుంది. ఉత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చిందంటే నేను మాత్రం నమ్మను, బ్యాగ్లో ఏదో ఉండుంటుంది అని ఇంక బ్యాగ్ చెక్ చేస్తుంటే ముందే అపూర్వ పెట్టించిన సిరప్ అయితే ఆ బ్యాగ్లో దొరుకుతుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే అపూర్వ, బావా ఇది ఇది ఎంత ఎంత ఘోరమైందో తెలుసా, దీన్ని ఒకసారి తీసుకుంటే పిల్లలు పుట్టరు బావా, ఇది తీసుకొని బిందుకి జీవితం లేకుండా చేయాలని, వీళ్ళిద్దరి జీవితం నాశనం అయ్యేలా చేయాలనుకుంది బావా అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే శరత్చంద్ర, ఎంత ధైర్యం నీకు, నిన్ను చంపేస్తాను అని గన్ తీసుకొస్తుంటే బావా తన్ని చంపడం కాదు బావా, అవమానించి అవమానించి చంపాలి రా నేను చెప్తాను అని ఇంక బయటికి తీసుకువెళ్తుంది. బయటికి తీసుకువెళ్ళి చేతులకి కాళ్ళు చేతులకి తాళ్ళతో కట్టేసి కూర్చోపెట్టి శారదని ఇంకా కొన్ని ట్రే నిండా టొమాటోలు గుడ్లు అయితే తెప్పిస్తారు. ఒక్కసారిగా ఇంక పాపం శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంక శారద వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటే, ఎంత ధైర్యం నీకు, మా ఇంటికి వచ్చి మా బిందు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఇంకా అలా గుడ్లుతో టొమాటోలతో కొడుతూ ఉంటారు పాపం శారదని. శారద ఏమో ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీ పెద్ద రాయి తీసుకొని శారద వైపు కొడుతూ ఉంటే శారద తప్పించుకుంటుంది. కరెక్ట్గా ఈ అపూర్వ అలాగే తన్ని పెద్ద రాయితో కొట్టాలి అని ట్రై చేసినప్పటికీ అక్కడ ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంటు పోతుంది. ఒక్కసారిగా అంతా చీకటైపోతుంది. మళ్ళీ కరెంటు తిరిగి వచ్చేలోపు అక్కడ శారద ఉండదు. ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర, అపూర్వ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంక భూమి అలా శారదను తీసుకొని అక్కడి నుండి పరుగు పరుగున పాపం పారిపోతూ వస్తుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. పూరి ఒక్కదే ఉండడంతో, అమ్మా అమ్మా పూరి అమ్మ ఎక్కడా అని అడుగుతారు. అమ్మ ఇంతకు ముందే బయలుదేరిందన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావంటే నీకెందుకు అంటుంది, అసలు సమాధానం చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని అంటారు. ఇంత టైం అయింది, అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది, సరే ఫోన్ చేసావా అని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అమ్మని
అమ్మని ఎలా అయినా వెతకాలి అని ఇంక వెంటనే అలా తనకు తెలిసిన ప్లేసులన్నీ వెతుకుతూ ఉంటాడు గగన్. కరెక్ట్గా అప్పుడే భూమి శారదని తప్పించి ఇంకలా ఇద్దరు పరిగెత్తుకుంటూ రావడంతో ఒక్కసారిగా కారాగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి పాపం నాన్న గగన్ అని ఏడుస్తూ ఉంటుంది శారద. గగన్ శారదని హక్ చేసుకొని అమ్మా ఏమైందమ్మా, ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతారు. నన్న గగన్ అది అని చెప్పకుండా సైలెంట్గా ఉంటే పాపం భూమి వైపు చూస్తూ హేయ్ చెప్పు ఏమైంది, మా అమ్మని ఏం చేసావు మా అమ్మని అని అడిగేసరికి నాన్న గగన్ తనేం చేయలేదురా, తనకేమీ తెలీదు, నిజం చెప్పాలంటే తనే నన్ను కాపాడింది అని అంటుంది శారద. అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అమ్మా అనేసరికి ఇంకా మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇలా శరత్చంద్ర వాళ్ళు అపూర్వ బంధించి తనకి కోడిగుడ్లతో అండ్ అపూర్వ వాళ్ళమ్మని అంతలా బాధ పెడుతుందా, అంతలా టార్చర్ పెడుతుందా అని ఇంకా కోడిగుడ్లు అండ్ టొమాటోలతో కొట్టాడు అని తెలుసుకొని ఒక్కసారిగా గగన్ బ్లడ్ అయితే బాయిల్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా గగన్ స్పీడ్గా కార్లో బయలుదేరుతాడు వాళ్ళ అమ్మని తీసుకొని. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటే అక్కడ శరత్చంద్ర ఏయ్ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఎందుక, మా అమ్మని అంతలా అవమానించినప్పుడు నన్ను ఏం చేయమంటారు, మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని తెలిసి కూడా అవమానిస్తున్నారు, అసలు మీరు మనుషులేనా అని అడుగుతాడు గగన్. ఏయ్ మీ అమ్మ బ్యాగ్లో ఆ సిరప్ దొరికింది, అందుకే మేము తన్ని అలా చేశాం, ఇంకెప్పుడు ఎవరి విషయంలో అలా చేయకుండా ఉండాలి అని చేశాం అని చెప్పడంతో ఒక్కసారిగా గగన్ ఏంటి మా అమ్మ కొనిందా, సాక్ష్యం ఏంటి, ప్రూఫ్ ఏంటి, తన బ్యాగ్లో దొరికితే తనే కొన్నట్ట, అయినా మా అమ్మ మీలా కాదు, ఎవరైనా మంచి జరగాలని కోరుకుంటుంది కానీ ఒకరి నాశనాన్ని ఒకరి చెడుని ఎప్పుడు తను కోరుకోదు, అలాంటి మనిషి మా అమ్మ కానే కాదు, అయినా మా అమ్మ తీయలేదని ప్రూవ్ చేస్తే అప్పుడేం చేస్తావు అని అడుగుతారు. ఎలా ప్రూవ్ చేస్తావు అని అడుగుతారు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా ఇంక శరత్చంద్ర సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీపిస్తాడు. క్లియర్గా అందులో అపూర్వని ఇలా బ్యాగ్లో సిరప్ వేసినట్టు నక్షత్రతో వేయించినట్టు క్లియర్గా వస్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు గగన్. అపూర్వ ఏమో అలా ఇంకా తలదించుకుంటుంది. ఏంటి అపూర్వ, మా అమ్మని అవమానించడానికి రోజుకొక కొత్త సాకు వెతుక్కుంటూ ఇప్పుడు నువ్వే కావాలని బ్యాగ్లో సిరప్ని వేయించి మళ్ళీ మా అమ్మని కోడిగుడ్లతో టొమాటోలతో కొట్టిస్తావా, నీకు తగిన శిక్ష పడాలి, ఎన్నిసార్లు నీకు అవమానించినా ఎన్నిసార్లు నేను శిక్ష వేస్తున్నా నీ వంకర బుద్ధిని మాత్రం నువ్వు పోనిచ్చుకోవటం లేదు, కాబట్టి ఇప్పుడు నేను వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు చూడాలి అని అంటారు గగన్. హే గగన్ అని అంటారు శరత్చంద్ర సైలెంట్గా ఉండు, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు, సైలెంట్గా ఉండవు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని పెద్ద నీతి కబుర్లు చెప్తావు కదా, నీ వాళ్ళు చేస్తే మాత్రం అది తప్పు కాదా, అంటే నీకొక న్యాయం బయట వాళ్ళకొక న్యాయమా అని అంటారు గగన్. అవును బాబు నువ్వు చెప్పింది కరెక్టే, తప్పు ఎవరు చేసినా ఆ తప్పుని ఖచ్చితంగా మనం చేయాల్సిందే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. ఇంక వెంటనే అలా అపూర్వ దగ్గరికి వస్తాడు గగన్. చూడు అపూర్వ, ఇప్పుడు నీకు నేను విధించబోయే శిక్ష అని గట్టిగా చెప్పి ఒక చెప్పుల దండనైతే తయారు చేయిస్తాడు. చెప్పుల దండని తయారు చేయించి ఇంకా అలా చెప్పులు వేసి తన్ని గాడిదపై ఊరేగిస్తూ ఉంటాడు గగన్. రే గగన్ అని అంటారు శరత్చంద్ర. శరత్చంద్ర, నీకు ఇలాంటి దుస్థితి పట్టకుండా ఉండాలి అంటే నోరు మూసుకొని ఒక చోట కూర్చో, లేకపోతే ఏం చేస్తాను నాకు తెలియదు అని గట్టిగా చెప్పి ఇంకా అలా వెంటనే తన్నైతే మొత్తం ఊరేగిస్తాడు, చెప్పులు వేసి ఊరేగిస్తాడనమాట గగన్. ఇంకా చాలా అంటే చాలా అవమానపడుతూ ఉంటుంది అపూర్వ. చూసావా, వాళ్ళమ్మ జోలికి వస్తే గగన్ ఏం చేశాడు, చెప్పుల దండ వేయించాడు. అపూర్వ అంటారు, ఏం అపూర్వనో అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయి చెప్పేస్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలు అయితే పడతారనమాట అపూర్వ. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఘోరంగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్ర అపూర్వ అని అనేసరికి బావా నన్ను అంతలా అవమానించింది బావా, నేను తన్ని ఎలా అయినా
దెబ్బ తీయాలి బావా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకప్పుడే శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు. తను తప్పించింది ఎవరు అని అడుగుతారు. నాన్న, నాకేమీ తెలీదు నాన్న. చూడు, ఇంకా ఈ ఇంటికి ఆ ఇంటికి ఎప్పటికైనా సంబంధాలు తీసుకురావచ్చు అనుకుంటున్నావేమో, కానీ అవి ఎప్పటికీ జరగదో అని గట్టిగా చెప్పి శరత్చంద్ర అక్కడి వెళ్ళిపోతారు. ఇంక శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుందన్నమాట భూమి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళ మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో, మీరు పెళ్ళికి ఒప్పుకోవాలి అంటే ఒక కండిషన్ ఉంది అని అంటారు. తనైతే ఏంటో చెప్పండి, ఆ కండిషన్ ఏంటో మాకు చెప్పండి అని అడుగుతాడనమాట గగన్. చూడండి, నేను నా చెల్లెలకి అన్యాయం చేయాలి అనుకోవటం లేదు, కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు మీ వైఫ్కి విడాకులు ఇవ్వండి. అప్పుడు తను మీ ఇంటికి వచ్చినా లీగల్గా ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి విడాకులు ఇస్తేనే, డివోర్స్ పేపర్స్పై సైన్ చేస్తేనే నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నీ చెల్లెల్ని నేను చేసుకుంటాను మిస్టర్ గగన్ అని అంటారు ధృవ. ఇంక వెంటనే గగన్ అయితే ఆలోచనలో పడతాడు. సరే, నేను ఆ భూమికి డివోర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడను అని అంటారు గగన్. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తార. ధృవ తార ఇద్దరు ఎంతో హ్యాపీగా ఇంకలా బయటకు వచ్చేస్తారు. అన్నయ్య అంటే నేను తన్ని పెళ్లి చేసుకోగలుగుతున్నాను అనమాట, నాకు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అన్ని షాపింగ్స్కి బయలుదేరుతుంది తారా. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ రూమ్లో తను సీక్రెట్గా దాచిపెట్టుకున్న భూమి ఫోటోని చూసి చాలా బాధపడతాడు. మనిద్దరిని ఎవరు విడతీయలేడు అనుకున్నాను, మనిద్దరి ప్రేమ చాలా బలమైంది అనుకున్నాను, కానీ నువ్వు నన్ను చేసిన మోసం దగ్గర ఇది చాలా చిన్న విషయం. కాబట్టి నేను ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాల్సిందే. నా చెల్లెలి జీవితం కోసమైనా నేను బలవంతంగా ఆ తారా మెడలో తాళి కట్టాల్సిందే అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తారనమాట గగన్ ఆ ఫోటోతో. అదంతా దూరం నుండి శారద చూస్తుంది. నాన్న గగన్, నువ్వు ఇంతలా బాధపడుతున్నావో నాకు తెలుసురా, కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను భూమిని ఎవరు విడతీయలేరా అని అంటారు. లేదమ్మా, ఆకాశం భూమి ఎప్పటికీ కలవవు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే బయలుదేరుతారు గగన్. ఇంకా డివోర్స్ పేపర్స్ని అయితే తీసుకుంటారు, తను సైన్ చేస్తారు. భూమి నీతో మాట్లాడాలి అనేసరికి శరత్చంద్ర, ఏరా, నా భార్యకంత అవమానం చేసి మళ్ళీ నా ఇంటికే ఫోన్ చేస్తావా, ఎంత ధైర్యం నీకు, ఫోన్ పెట్టు అని చెప్పి శరత్చంద్ర ఫోన్ లాక్కొని ఫోన్ కాల్ కట్ చేసేస్తారు. ఇంకప్పుడే గగన్ ఇంటికే బయలుదేరుతాడు. శరత్చంద్ర, ఆగు, ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అడుగుతారు. అపూర్వ అక్కడే అదంతా చూస్తూ ఉంటుంది. నేను వచ్చింది నీతో అతిథి మర్యాదలు తీసుకోవడానికి కాదు మిస్టర్ శరత్చంద్ర, నీ కూతుర్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి. ఇదిగో, నీ కూతుర్ని విడాకులు కోరుతూ డివోర్స్ ఇవ్వమని చెప్తున్నాను. సైన్ నేను చేసేసాను, నీ కూతురు కూడా, ఆ భూమి కూడా సైన్ చేస్తే నాకు తనకి ఉన్న శాశ్వత బంధం తెగిపోతుంది అని అంటారు గగన్. ఇంక వెంటనే శరత్చంద్ర, అవును నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు, భూమి సంతకం చేసేయి అని అంటారు. నాన్న, అది కాదు నాన్న, నేను చెప్పు, నీకు ఈ నాన్నతో ఉండాలంటే సంతకం చేయి, లేకపోతే వద్దు అని చెప్పడంతో ఇంక వెంటనే అలా గగన్ అయితే పేపర్లు ఇచ్చేసరికి భూమి పాపం సంతకం చేయాలా వద్దా అని చెప్పి అలా ఆలోచిస్తున్నప్పుడే భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా ఇంకా భూమి వైపు చూస్తూ, భూమి భూమి ఏమైంది భూమి అని చెప్పి ఇంకలా భూమి వైపు చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ భూమిని చెక్ చేసి, కంగ్రాచులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటారు. భూమి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు శరత్చంద్ర అండ్ గగన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.